అందరికీ నమస్తే అండి. మేము రీసెంట్గా మేడారం జాతరకి వెళ్ళాము. ఆ వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. అండ్ నచ్చితే లైక్ కూడా చేయండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మేము జాతరకి వెళ్ళే మధ్యలో కటాక్షపూర్ వస్తుందండి. అక్కడ మా వాళ్ళు ఆగి కళ్ళు కూడా తాగారు. తాటి చెట్లు చాలా ఉన్నాయి అక్కడ. చాలా ఒక తాటి చెట్ల తోటలాగే ఉంది. ఇక్కడ ఫ్రెష్ కళ్ళు దొరుకుతుందంట, అందుకే ఆగాము. ఫ్రెష్గా అప్పుడే చెట్ల నుంచి తీసిన కళ్ళుని నీరా అంటారంట. ఆ నీర తాగితే చాలా చలువ అని కూడా అంటారు. మధ్యలో మేము గట్టమ్మ తల్లి దేవాలయం దగ్గర ఆగాము. యాక్చువల్గా ఈ గట్టమ్మ తల్లి టెంపుల్కి ఎందుకు వెళ్తారంటే, ఖచ్చితంగా మేడారంకి వెళ్ళే ఎవరైనా గట్టమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఆగుతారు. ఎవరి గట్టమ్మ అంటే సమ్మక్క తల్లికి స్వయాన అంగరక్షకురాలంట. అంటే సమ్మక్క దేవత కాకముందు వాళ్ళ గిరిజనుల మేడారం గిరిజనుల కోసం, వారి స్వతంత్రం కోసం యుద్ధం చేసింది కదా, అప్పుడు ఆమె ఎన్నంటే ఉండేదంట ఈ గట్టమ్మ తల్లి. అందుకని ఈమెను కూడా దేవతగా కొలుస్తారు. ఫస్ట్ ఈమెను దర్శించుకున్న తర్వాతనే అక్కడ ఆ తల్లి దగ్గరికి వెళ్తారు. సో అది మనం మామూలుగా మేడారం జాతర జరిగేటప్పుడు వెళ్ళామనుకోండి, మామూలుగా ఉండరు జనాలు, బీభత్సంగా అసలు లైన్లు ఎక్కడికో ఉన్నాయి. కానీ ఇప్పుడు జాతర జరగట్లేదు కాబట్టి లైట్గా ఉన్నారు జనాలు, అంత ఎక్కువ ఏం లేరు. సో మాకు తొందరగా దర్శనం అయిపోయింది. అప్పుడైతే కనీసం 1 అవర్ 1.5 అవర్ అలా పట్టింది. ఇక్కడ మేకలు అవి అన్నీ తెచ్చి ఇక్కడ కట్టేసుకున్నారు కూడా చాలామంది. మా అబ్బాయి అదే మేకతో ఆడుతున్నాడు. ఇంకా తర్వాత మేము సమ్మక్క జాతరకి బయలుదేరిపోయాము. చాలా ఎండగా ఉంది. ఎంత ఎండ అంటే టెండ మండిపోయింది. వేడి తట్టుకోలేకపోయాము. కమాన్ వచ్చిన తర్వాత మేము ఎప్పుడైనా ఏ జాతరకి వెళ్ళినా కానీ కమాన్ వచ్చినాక మనం వెళ్ళే టెంపుల్ కమాన్ ఎంటర్ అవ్వగానే ఆ అమ్మవారి పేరు చెప్పి జై అనడం, తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అంటే వాళ్ళని స్మరించుకోవడం అలా చేస్తూ ఉంటాము. సో ఇక్కడ కూడా మా బావగారు వాళ్ళ అబ్బాయి అలానే చేశాడు. అందరం జై అన్నాము. తర్వాత ఇక్కడ చూడండి మీరు ఎంత నిర్మానుష్యంగా ఉందో. జాతరప్పుడు ఒక మనిషి తగులుతూ నడుచుకుంటూ వెళ్తారు. ఇప్పుడు అసలు జనాలు లేరు, కానీ చెట్లు కూడా లేవు, పెరగలేదు ఇంకా చెట్లు. అసలు ఎలా ఉందంటే మొత్తం నిర్మానుష్యంగా ఉంది. ఇంకా వేడి, ఆ ఎండ తగిలి చెట్లు ఉంటేనేమో చెట్లు పీల్చుకుంటాయి కదా, అంటే చెట్ల నీడ ఉండిద్ది. సో చెట్లు లేవు, మొత్తం అంత ఎండ మట్టి అంతా ఒక ఎడారిలాగా కనిపించింది మొత్తం మేడారం. ఈ సమ్మర్లో వెళ్ళిన వాళ్ళకి చాలా కష్టమే అని చెప్పాలి. చూడండి, జంపన్న వాగులో వాటర్ కూడా లేవు, మొత్తం అంతా ఖాళీగా కనిపిస్తుంది. నేను కూడా ఎప్పుడు జాతర టైం కాకుండా మామూలు అప్పుడు వెళ్ళడం చాలా రేర్ అన్నమాట. ఇప్పుడు గుండు చేసుకోండి. వెరీ గుడ్. అరే నిజుడు గుండు చేపించుకుంటున్నాడు అని చెప్తుంటే సిగ్గుపడుతున్నాడు. ఇంకా తర్వాత గుండె అవుద్ది కదా అని వీడియో తీసాము. యాక్చువల్గా మా అబ్బాయికి ఇప్పుడు ఎందుకు గుండు చేయించామంటే, మేము లాస్ట్ టైము జాతరకి వెళ్ళేటప్పుడు మా అబ్బాయిని అడిగాము, మా కన్నయ్యని, ఏంటి గుండు చేయించుకుంటావా అని అంటే ఓకే అన్నాడు. కానీ మేము ఫ్రైడే రోజు స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళేసరికి అక్కడ ట్రాఫిక్లో స్టక్ అయిపోయి సాటర్డే చేరుకున్నాము. సాటర్డేనే మా అబ్బాయి పుట్టిండు. సాటర్డే పుట్టిన వారమే ఆ రోజే చేయించకూడదంట, గుండు అయినా కటింగ్ అయినా. గాతవారం అంటారు. సో ఆ రోజు ఎవరు పుట్టిన వారం ఆ రోజు కటింగ్, గోర్లు, గుండు ఇలాంటివి ఏం చేయించకూడదు. ఇది మా ఇంట్లో చాలా గట్టిగా నమ్ముతారు. అందుకని మేము కూడా ఆ రోజు చేయించలేదు. మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయిస్తా, మధ్యలో వచ్చినప్పుడు ఒకవేళ వస్తే అని మొక్కుకున్నా. ఇంత తొందరగా రావాల్సి వస్తుందని అనుకోలేదు. దేవుడు మళ్ళీ పునర్దర్శనం ప్రాప్తి కలిగించాడని అనుకున్నాను. నేను హ్యాపీగా అనిపించింది ఆ విషయంలో. వితిన్ 2 monthsలోనే మళ్ళీ వెళ్ళాము. సో అలా మా అబ్బాయిది నెక్స్ట్ డే బర్త్డే ఉండే, అయినా కానీ ఇంకా గుండు చేపించేసాము. తర్వాత ఇక్కడ జంపన్న వాగులో స్నానం చేశాడు. చాలా తక్కువ ఉన్నాయి వాటర్.
మామూలప్పుడు జంపన్న వాగుకి వాటర్ రావు, లక్నవరం వాటర్ అన్ని ఆ చుట్టుపక్కల పల్లెల్లోని పొలాలకు పంపిస్తారు. ఓన్లీ 2 yearsకి ఒకసారి జాతర జరుగుతుంది కదా, అప్పుడు మాత్రమే ఆ పల్లెల్లో ఉన్న పొలాలకి వాటర్ ఇవ్వకుండా ఆ లక్నవరం వాటర్ అన్నిటిని జంపన్న వాగులోకి పంపిస్తారు. అందుకే అప్పుడు జంపన్న వాగు కలకల్లాడిపోద్ది నిండా వాటర్ వచ్చేసి. కానీ ఇప్పుడు మళ్ళీ ఇవ్వరు కదా, ఇప్పుడు మామూలప్పుడు వాటర్ ఉండవు, ఆ బోర్ వాటరే అలా వస్తూ ఉంటే వాటితోనే స్నానాలు చేస్తున్నారు. సో అందుకే చాలా తక్కువ వాటర్ అలా కనిపిస్తుంది. మేము మంచి ఎండాకాలం వెళ్ళాము, కాళ్ళు కాలిపోయాయి, అసలు ఎక్కడ నిల్చోడానికి కూర్చోడానికి కూడా లేదు, ఫుల్ ఎండలు అనమాట. ఎండల్లోనే అమ్మవార్ల దర్శనం అయిపోయింది. ఫస్ట్ సమ్మక్క దేవుడి దగ్గరికి వెళ్ళాము. చలువ పందిర్లు వేశారు ఇక్కడైతే అమ్మవార్ల దగ్గర, పర్లేదు కొంచెం, కానీ బయట చుట్టూ మాత్రం ఫుల్ కాళ్ళు కాలిపోయాయి. దర్శనం మామూలప్పుడు కూడా మేము ఎక్కువ మంది ఉండరేమో అనుకున్నాం, కానీ జనాలు బీభత్సంగా వచ్చారు. అందరూ ఏమనుకుంటారంటే జాతర జరుగుతుంది కదా, ఫుల్ మంది జనాలు ఉంటారు, జాతర అయిపోయాక వెళ్దాంలేండి అని అనుకుంటారు. అలా చాలామంది అనుకోవడం వల్ల జాతర అయిపోయాక కూడా జాతరలాగే ఉంది. నేనైతే ఇంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. దర్శనం దగ్గర కూడా మొత్తం బీభత్సంగా కిక్కిరిసిపోయారు జనాలు. అందరు మేకలను పట్టుకొని వచ్చి మరి దర్శనం చేసుకుంటున్నారు. మళ్ళీ సేమ్ షాప్స్ అవన్నీ కూడా సేమ్ జాతరలాగే ఉంది, కాకపోతే మరీ అప్పటంతా లైన్లు అవి ఏం లేవు, కొంచెం పర్లేదు. సమ్మక్క తల్లి సారక్క తల్లిని దర్శనం చేసుకున్నాము. అక్కడ కుంకుమ కూడా తీసుకొచ్చుకున్నాము. మీకు తెలుసో తెలీదో, మేము ఎప్పుడు జాతరకి వెళ్ళినా ఆ సమ్మక్క గద్దె దగ్గర కుంకుమని తీసుకొని వస్తాము. ఎప్పుడైనా మా పిల్లలకి ఇంట్లో ఎవరికైనా జ్వరం వచ్చినా లేకపోతే ఏమైనా హెల్త్ బాగాలేనప్పుడు ఆ కుంకుమ పెట్టి దండం పెట్టుకుంటే మంచిది అని మా అత్తమ్మ చెప్పిద్ది. అందుకని మళ్ళీ కంపల్సరీ తీసుకురమ్మని చెప్పింది. మా అత్తమ్మకి హెల్త్ బాగాలేకుంటే కొంచెం తనకు చేత కాదు, అందుకే రాలేదు. అయిపోయి బయటకు వచ్చాక ఇలా ఉంటుంది, బయట అంతా ఇలా రాడ్స్ పెట్టి ఇట్లా గేట్స్ లాగా పెట్టి ఉంచారు. మామూలప్పుడు అసలు ఇలా కనిపించదు, అంత మొత్తం ఎక్కడ చూసినా జనాలే కనిపిస్తారు. ఇట్లా ఎంతవరకు ఉంది కాంపౌండ్ వాళ్ళు, ఏంటి, ఎక్కడ ఉన్నారు అమ్మవార్లు, అదంతా క్లారిటీగా తెలియదు. నాకైతే జనాలలో అసలు అమ్మవారు ఎక్కడున్నారు అని కూడా అర్థమయ్యేది కాదు. ఇప్పుడైతే దగ్గర నుంచి అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకున్న ఫీలింగ్ వచ్చింది. చూడండి, చెప్పగా మేకలు కూడా లోపలికి అమ్మవారి దగ్గరికి వచ్చి మరీ దర్శనం చేసుకుంటున్నాయి. జడి తీయడానికని మేకల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చి మరీ చేపిస్తున్నారు. మేము అలా బయటకు వచ్చాక కోయదొర కనిపించాడు, ఎవరో జాతకం చెప్పించుకుంటున్నాడు కోయదొర దగ్గర. సో ఇక్కడ కోయదొరలు ఫేమస్ కదా, అందుకే వీడియో తీసానండి. ఇంకా బయటకు వచ్చిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయాము. మా అక్కయ్య వాళ్ళు రూమ్స్ తీసుకొని ఉన్నారు. వాడు మా అక్కయ్య వాళ్ళ బాబు, వాడిదే మొక్కు, సో వాడికి కూడా గుండు చేపించారు. అందుకనే ఇంకా మొక్కులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు పెట్టారు. వాళ్ళ సైడ్ ఇలా కూర్చోబెట్టే భోజనాలు పెడతారు. సో అందరం మంచిగా తృప్తిగా భోజనాలు చేసిన తర్వాత ఇంకా టైం స్పెండ్ చేసాము అందరం ఫ్యామిలీతో. అలా జరిగింది మా మేడారం ప్రయాణం. మీకు ఈ వీడియో నచ్చిందా? మ్యాక్సిమం మేడారం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొత్తం అంతా కవర్ చేయడానికి ట్రై చేశాను. ఓకేనా? మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. తొక్కేలా ఉన్నావు పల్లెలు, జాగ్రత్త.